హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీస్ కిచెన్. ఈరోజు వీడియో అయితే వచ్చేసి డ్రమ్ స్టిక్స్ బై రాడిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇలా పోపు ఆవాలు అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి పొడవుగా. అండ్ ఆ తర్వాత అయితే వచ్చేసి టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి టమాటో ముక్కలు. సో ఆ తర్వాత నీట్గా కలిపేసుకోవాలి ఇలా. సో వేగుతాయి అన్నమాట. సో దట్ అవి వేగిన తర్వాత అండ్ అందులో ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా ఈ క్వాంటిటీలో పసుపు వేసుకోవాలన్నమాట. సో దట్ బాగుంటుంది. ఇలా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలి పసుపు ఇంకా ఉప్పుని అయితే. సో మనం కలిపితేనే కదా అవి వేగుతాయి, వేగనియాలి కొంచెంసేపు. సో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అవి బాగా వేగేసి ఇలా వాటర్ వస్తున్నప్పుడు చూపిస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా నీట్గా కలిపేసుకోవాలి. సో చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద కళాయే పెట్టుకోండి. సో దట్ మనకి కొంచెం బాగా వస్తుంది కూర. అండ్ ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కదా పెద్దది కదా రాడిష్, ఇంకా డ్రమ్ స్టిక్స్ పెద్దవి కదా. సో అందుకని చెప్పేసి ఇలా అన్నమాట నీట్గా కలిపేసుకోవాలి. కారాన్ని అయితే నేను చూపించట్లేదు, ఎందుకు అంటే నాకు అప్పటికి ఇంకో షూట్కి ఇంకో వీడియో ఎడిటింగ్కి టైం అయిపోతుంది. సో అందుకని చెప్పేసి కారం అయితే చూపించలేదు. దట్స్ ఓకే, అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇలా ములంకాయని ఇంకా ఈ రాడిష్ని వేసేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఇది చాలా పెద్దవి ఉంటాయి కదా ఈ ములంకాయలు ఇంకా రాడిష్. సో అందుకని చెప్పేసి ఇలా పెద్దది తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి జూమ్ చేసి. మరి ఇలా నీట్గా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట. వాటిని అయితే ఇంకా ఇలా అన్నమాట నీట్గా కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలి. అండ్ చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కారం చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పి. సరే బాయ్.